So when markets are Indian financial system, financial crisis everywhere, ఈ రకమైన టెన్షన్స్ ఉన్నాయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అలా ఉంది. అలానే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా చాలా హై ప్రైజెస్‌లో ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. స్టాక్ మార్కెట్‌లో చేయాలి అంటే వాలటిలిటీ ఎక్కువగా ఉంది. టూ మచ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉంది. సో మచ్ ఆఫ్ అండ్ రెపో రేట్స్ అన్‌చేంజ్డ్‌గా ఉన్న ఇన్ఫ్లేషన్ కానీ, జీడీపీ గ్రోత్ గానీ అంతా అన్‌సర్టెన్‌గా మనకి కనిపిస్తుంది. ఇంకా యూఎస్ ఇరాన్ వార్ అనేది ఎప్పుడు ఆగిపోతుందో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి సప్లై డిస్ట్రప్షన్స్ లేకుండా, ఎనర్జీ క్రైసిస్ లేకుండా, పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $90, $80కి ఎప్పుడొస్తాయా అనేది ఎవ్వరం చెప్పలేకపోతున్నాం. బట్ ఇలాంటి టైంలో మనము ఇంకేదైనా బెటర్ డైవర్సిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. సో దట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ యూ కెన్ యాడ్. మేము అందరికీ చెప్తున్నాము అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్ చాలా ఉపయోగపడుతుందని. మా క్లయింట్స్‌కి కూడా మేము కొంత గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయమని స్టార్ట్ చేయించాము. అలానే కొంత డెట్‌లో కూడా పెట్టండని మేము ఆల్రెడీ వాళ్ళకి మల్టీ అసెట్ ఫండ్స్ అవన్నీ కూడా మేము ఒక 1 అండ్ 2 ఇయర్స్ నుంచే మేమంతా కూడా వాళ్ళని పోర్ట్‌ఫోలియోని ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నామండి. బట్ ఇంకొకటి మనం యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ గ్లోబల్ ఫండ్స్. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మనము అంటే మన కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీస్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ గానీ చేసుకున్నట్లయితే మన కంట్రీలో రిటర్న్స్ రాలేనప్పుడు వేరే కంట్రీస్‌లో వాళ్ళ స్టాక్ మార్కెట్స్‌లో రిటర్న్స్ వచ్చినప్పుడు మనకి కొంచెం ఓవరాల్ పోర్ట్‌ఫోలియో చూసుకున్నట్లయితే పాజిటివ్‌గా కనిపిస్తుంది. సో అలానే రూపీ టర్మ్స్‌లో మనం చాలా డిప్రిషియేట్ అయిపోతున్నాం. కానీ ఈ డాలర్ టర్మ్స్ బాగా పెరుగుతున్నాయి. డాలర్‌లో మనకి స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మనం డాలర్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటే ఆ బెనిఫిట్ కూడా మనకొస్తుంది. బట్ దీని గురించి గ్లోబల్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? గ్లోబల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటివి చాలామందికి డౌట్స్ ఉండొచ్చండి. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే 5,00,000 ఉంటుందండి ఇందులో. బట్ దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. దట్ ఈస్ గిఫ్ట్ సిటీ ద్వారా మనము డాలర్స్‌లోని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 5,00,000తోనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ 5,00,000 తర్వాత మీరు ఎంత మనీనైనా సిప్ లాగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మీరిచ్చిన మనీని ఒక మ్యూచువల్ ఫండ్ ఎలా అయితే డిఫరెంట్ సెక్టార్స్‌లో పెడుతుందో, ఆ మనీని వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్‌లో యూఎస్‌లో 60%, 40% అలానే జపాన్‌లో ఒక 10% ఇట్లా డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా పెడుతూ ఉంటారండి. సో ఓవరాల్ డైవర్సిఫికేషన్ జరుగుతుంది. రూపీ డిప్రిసియేషన్ వల్ల వచ్చిన ఈ ఈ పర్టిక్యులర్ క్రైసిస్ నుంచి కూడా మీరు మీ పోర్ట్‌ఫోలియోని మనము సెట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ డూ టేక్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ బిఫోర్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్. ప్లీజ్ ఎవరు మీరు ఓన్‌గా అయితే ట్రై చేయొద్దు. వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అంటే ఈ గ్లోబల్ ఫండ్స్‌లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకొని మన పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ మెసేజ్ అస్. థ్యాంక్ యూ.